అరే చేయండి ఫస్ట్ గా చేయండి. అబ్బా అరే గైస్ ఏంటబ్బా అప్పటి నుంచి ఏదో సౌండ్ వస్తుంది. అరే ఈ వర్షం ఏంటి ఇంకా తగ్గలేదా? నిన్న నైట్ నుంచి విపరీతంగా వర్షం పడుతూనే ఉంది. ఇంతకీ బయట ఏదో సౌండ్ వస్తుంది. అరే ఇది నేను ఇంకా గమనించలేదు. ఏంటి ఇక్కడ? ఇది చాలా హై క్వాలిటీ గ్లాస్ డోరు. దీన్ని ఎవరు పెట్టారబ్బా? ఇంతకీ ఇక్కడికి ఎవరు వచ్చారు? మన డ్రైవర్ గడిగిన వచ్చాడా లేకపోతే వచ్చినా గానీ ఇంతకీ డోర్ ఎందుకు పెట్టుంటారు? సో పదండి ఇక్కడ నుంచి వెళ్ళడానికి వస్తుందేమో చూద్దాము. అరే ఇక్కడ కూడా సేమ్ అలాంటి డోరే ఉంది. ఈ డోర్ అయినా వస్తుందొచ్చు. ఓకే. అరే సార్ ఏంటి సార్ మీరేంటి ఇలా వచ్చారు? అరే ఫ్రెండ్స్ వీళ్ళు పోలీసులు అండ్ వాళ్ళు వచ్చేసి వర్కర్స్ లాగా ఉన్నారు. అరే హలో బ్రో ఏంటి బ్రో ఇక్కడ వెల్డింగ్ చేస్తున్నావేంటి? ఏ ఫ్రాంక్లిన్ ఆ విషయం నేను చెప్తాను. నేను నీకు గుర్తున్నానా? అరే ఇంతకీ ఎవరది? అరే హలో సార్ మీరా బ్యాంక్ మేనేజర్ గారు? నేనే. నువ్వు మా బ్యాంకులో తీసుకున్న అప్పు గుర్తుంది కదా, దానికి నువ్వు స్టార్టింగ్ లో బాగానే వడ్డీలు చెల్లించావు. కానీ లాస్ట్ 3 years నుంచి నువ్వు ఒక్క రూపాయి కూడా కట్టట్లేదు. అంటే సార్ నా దగ్గర డబ్బులే ఉండట్లేదు, అందుకే నేను కట్టట్లేదు. అదంతా నాకు అనవసరం. గవర్నమెంట్కి మేమేమని చెప్పాలి? మీ ఇంటి పేపర్స్ నువ్వు మా బ్యాంకులో ప్రూఫ్స్ లాగా పెట్టావు. అందుకే ఇప్పుడు మీ ఇంటిని సీజ్ చేసేసి వేలం పాటలో అమ్మేస్తాము. అయ్యో సార్ అంత పని చేయకండి. ఈ ఇల్లు అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టము. నేను మీ దగ్గర తీసుకున్న అప్పు ఎలాగైనా సరే తీరుస్తాను. ఏంటి 3 సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి కూడా కట్టలేదు నువ్వు? అలాంటిది $10 million ని ఎలా తీరుస్తావు? సార్ ఎలా తీరుస్తానో నాకు అర్థం కావట్లేదు, కానీ ఒక వారం రోజులు టైం ఇవ్వండి. సరే వారం రోజుల సమయం ఇస్తాను. కానీ ఇప్పటి నుంచి నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఇక్కడ ఎల్లప్పుడూ మా సెక్యూరిటీ ఉంటారు. అయ్యో సార్ ఈ ఇల్లు లేకపోతే నేను ఎక్కడుండాలి? అదంతా నాకు అనవసరం. డబ్బులు తీసుకొచ్చి ఇచ్చి ఇల్లును తీసుకో. సరే ఎలాగైనా సరే మీ డబ్బులు మీకు తిరిగి ఇస్తాను. ఫ్రాంక్లిన్ నువ్వు కారును బైక్ ని వాడుకోవడానికి కూడా వీల్లేదు. అరే ఏంటబ్బా ఇది? ఎందుకు సార్? నువ్వు మా అప్పు తీర్చేంత వరకు ఒక్క ఐటమ్ ని కూడా ముట్టుకోకూడదు. అరే ఏంటి ఫ్రెండ్స్ వీళ్ళు కనీసం వెహికల్స్ ను కూడా తీసుకెళ్ళనివ్వట్లేదు. ఇప్పుడు నా దగ్గర ఎలాంటి ఐడియా లేదు. ఒకేసారి $10 million. $10 million ఎలా సంపాదించాలి నాకేం అర్థం కావట్లేదు. అరే ఫ్రెండ్స్ ఇప్పుడు వర్షం అయితే తగ్గిపోయింది. కాకపోతే ఒక బాధాకరమైన విషయం ఏంటంటే నేను లెస్టర్కి ఫోన్ చేశాను, కానీ లెస్టర్ దగ్గర కూడా అనిగిన డబ్బులు అయితే లేవు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అరే అక్కడేంటబ్బా అక్కడ ఏదో కొత్తగా కనిపిస్తుంది. సో పదండి అక్కడికైతే వెళ్దాం. అక్కడ చాలా మంది జనాలు కూడా ఉన్నారు. అసలు ఏంటి ఇక్కడ ఇంతగానం మంది ఉన్నారు? ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ లెసెంట్ సిటీలో ఉన్న ప్రజలందరికీ మంచి శుభవార్త. ఈ సిటీలో ఉన్న ప్రజల్ని దృష్టిలో ఉంచుకొని మేము $1 నుంచి $100 million వరకు మంచి ఇళ్లను మీకోసం తీసుకొచ్చాము. మీ దగ్గర ఉన్న డబ్బులను బట్టి మీకు కావలసిన ఇళ్లను కొనుక్కోగలరని ఆశిస్తున్నాను. అరే గైస్ ఏంటి జస్ట్ $1 కూడా ఇల్లు దొరుకుతుందా? కానీ ఫ్రెండ్స్ నా దగ్గర ఏంటంటే $1 కూడా లేదు. హలో సార్ మాకు 10,000కి ఇల్లు దొరుకుతుందా? లేదు 10,000కి మా దగ్గర ఇల్లు లేదు. ఓహో ఇప్పుడు అర్థమైపోయింది గైస్. అదేంటంటే మనం ఇప్పుడు మన దగ్గర ఇల్లు లేదు కదా, మనకు ఏదైనా ఒక ఇల్లు అయితే కావాలి. కానీ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇల్లు కావాలంటే నా దగ్గర $1 అయినా సరే ఉండాలి కదా. $1 అయితే ఎలాగైనా సరే సంపాదించుకోవచ్చు, ఎందుకంటే చాలా సింపుల్. ఎవరికైనా అడిగినా కూడా ఇస్తుండొచ్చు. అయితే నేను బీచ్ ప్లేస్కి అయితే వెళ్తాను, అక్కడ చాలా మంది అయితే ఉంటారు. ఓకే ఫ్రెండ్స్ ఫైనల్లీ బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇక్కడ చాలా మంది అయితే ఉన్నారు కదా, ఎవరికైనా సరే డబ్బులు అడిగి చూద్దాము. ఇక్కడ రెడ్ టీ షర్ట్ అయితే వస్తున్నాడు కదా. హలో అన్న ఒక $1 ఉంటే ఇస్తారా ప్లీజ్? $1 జస్ట్ $1. అరే ఫ్రెండ్స్ వాడైతే నాకు డబ్బులు ఇవ్వలేదు. అరే ఒక్క నిమిషం అండి, నాకైతే ఒక సూపర్ ఐడియా వచ్చింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ బెగ్గర్స్ ఉన్నారు కదా, వీళ్ళలాగా మనం ఉన్నామంటే ఖచ్చితంగా $1 సింపుల్ అయితే ఎవరైనా సరే ఇస్తుండొచ్చు. హలో సార్, హలో మేడం, దయచేసి ఎవరైనా సరే కొన్ని డబ్బులు ఇవ్వండి. ఫుడ్ తిని చాలా రోజులు అవుతుంది. ఫ్రెండ్స్ మనం ఇలా చెప్తేనే వాళ్ళైతే డబ్బులు ఇస్తారనమాట. మా అమ్మ నాన్న చెప్పారు మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు పేదవాళ్ళకు హెల్ప్ చేయాలని. ఇక్కడ నేను ప్రతిరోజు బెగ్గర్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే కొన్ని డబ్బులైతే ఇస్తాను. సార్ దయచేసి హెల్ప్ చేయండి సార్, ఫుడ్ తిని చాలా రోజులు అవుతుంది. అమ్మయ్య ఫ్రెండ్స్ ఫైనలీ అతనైతే నాకు $5 అయితే ఇచ్చాడు. ఈ $5 లో మనం ఏంటంటే $1కి ఏదైనా సరే ఒక హౌస్ అయితే కొనుక్కోవచ్చు అనమాట. హలో సార్ మీ దగ్గర హౌజులు దొరుకుతాయన్నారు కదా? అవునవును. ఇంతకీ నువ్వు ఏ హౌస్ ను కొందాం అనుకుంటున్నావు? నీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి? సార్ నా దగ్గర టోటల్ గా $5 అయితే ఉన్నాయి. ఈ $5 కి ఏదైనా హౌస్ వస్తుందా? తమ్ముడు వస్తుంది, కానీ $5 కాదు, కేవలం $1 మాత్రమే వస్తుంది. అలాగే సార్ ఇవ్వండి. సరే నువ్వు డబ్బులనైతే నాకు ఫోన్ పే నుంచి పంపించు. కానీ ఒక విషయం,
ఇది కేవలం $1 హౌస్ కాబట్టి అంత బాగుండదు. నీ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటే చెప్పు, ఇంకా మంచి హౌసెస్ ఉన్నాయి. సార్ ప్రజెంట్ నా దగ్గర ఎక్కువగా డబ్బులు లేవు, నాకు $1 అయినా సరే పర్లేదు, నేను చూస్తాను ఎలా ఉంటుందో. అయ్యా గైస్, ఫైనల్లీ మనం ఏంటంటే $1 హౌస్ అయితే పర్చేస్ చేసాం. కానీ అతను ఏంటంటే అది చూడడానికి చండాలంగా ఉంటుందని అంటున్నాడు. మనం దాని దగ్గరికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది అనమాట. కానీ దాని లొకేషన్ అయితే కొంచెం దూరంగా ఉంది, అక్కడికి ఎలా వెళ్ళాలో అర్థం కావట్లేదు. నా దగ్గర ఇంకా $4 అయితే ఉన్నాయి. $4కి మనకు ట్యాక్సీ కూడా రాదు. సో మన దగ్గర ఉన్న బెస్ట్ ప్లాన్ ఏంటంటే ఇలాగే నడుచుకుంటూ వెళ్ళాలి. సో పదండి, మనం లొకేషన్ చూసుకుంటూ అంత దూరం వరకు అయితే వెళ్ళాలన్నమాట. ఓకే గైస్, చాలా సేపు వాకింగ్ చేసిన తర్వాత ఫైనల్లీ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాను. అరే ఏంటబ్బా, అసలు దీన్ని ఎవరైనా హౌస్ అంటారా? అతను చెప్పినట్టుగానే ఇది చూడండి చాలా చండాలంగా ఉంది. అంటే ఇది పూర్తిగా తగలబడిపోయింది, అందుకే దీన్ని $1 అయితే అమ్మారు. అరే చీ 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 చీ, ఇందులో చూడండి చిన్న చిన్న కుక్క పిల్లలు, అలాగే లోపల పందులు. అరే అందుకనే ఇక్కడికి రాగానే గబ్బు వాసన వస్తుంది ఎందుకు అని అనుకున్నాను. దీన్ని క్లీన్ చేయాలంటేనే మనకు దగ్గరగా వారం రోజుల వరకు టైం పడుతుంది. ఇందులో మనం పడుకోవాలనుకుంటే పడుకోవచ్చు, అండ్ అలాగే ఫుడ్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. దాంతో పాటు ఇక్కడ బయట కనిపిస్తుంది కదా, ఇది మనం ఏంటంటే ఒక గ్యారేజ్ ఉంటుంది కదా, దాని టైప్ లో యూజ్ చేయొచ్చు అనమాట. కానీ మన దగ్గర బైక్ లేదు, కార్ లేదు కదా, ఇంకా గ్యారేజ్ మనకి ఎందుకు చెప్పండి. ఇక్కడ మొత్తం చూస్తుంటే కంటైనర్ హౌసెస్ ఉంటాయి కదా, దాని టైప్లో ఉన్నాయన్నమాట. అరే ఇక్కడేంటబ్బా, ఇక్కడ ఏవో పాత వెహికల్స్ అయితే ఉన్నట్టున్నాయి. ఈ పాత వెహికల్స్ని తీసుకోవడానికి వస్తుందా? ఓకే, పాత వెహికల్స్ అయితే తీసుకెళ్ళడానికి రావట్లేదు. ఇక్కడ ఇది ఒక బైక్ అయితే ఉంది. అరే గైస్, ఈ బైక్ని అయితే తీసుకెళ్ళొచ్చా? ఇక్కడ ఎవరు లేరు కదా, పైన అయితే నాకు ఎవరు కనిపించట్లేదు. ఓకే పదండి గైస్, ఇక్కడ సీసీ కెమెరాలు కూడా లేవు. మనం ఏంటంటే ఇప్పుడు $1 అయితే సంపాదించాం కదా, లేదు గైస్ మనం ఏంటంటే ఇంకా ఎక్కువ డబ్బులు అయితే సంపాదించాలి. అప్పుడు మనకి ఏంటంటే సూపర్ హౌస్ అయితే వస్తుంది అనమాట. ఈ $1 హౌస్ నేను బాగుంటుందేమనుకున్నాను కానీ చాలా చండాలంగా ఉంది. నేను దాంట్లో కనీసం ఒక 1 మినిట్ కూడా ఉండలేకపోతున్నాను. కానీ ఇక్కడికి వచ్చినందుకు నాకైతే ఒక మంచి పని అయితే జరిగింది. అదేంటంటే ఈ బైక్ దొరికింది గైస్. అక్కడ ఎవరు లేకపోవడంతో దీన్నైతే నేను దొంగలించాను. కాకపోతే ఇది చాలా పాత బైక్ కదా, ఎక్కడ ఆగిపోతుందో కూడా తెలియదు. దాంతో పాటుగా ఇందులో పెట్రోల్ ఎంత ఉందో కూడా తెలియదు అనమాట. సో పదండి మనం ఏంటంటే ఫాస్ట్గా ఇంకా కొన్ని డబ్బులు అయితే సంపాదించుకొని ఇంకా కొంచెం మంచి హౌస్ అయితే కొనుక్కుందాము. నేను ఎంతో సేపటి నుంచి ఇక్కడ ఉంటున్నాను, ఒక్కరు కూడా ఆపట్లేదు. ఓకే చలో గైస్, మనం ఎలాగైనా సరే డబ్బులు అయితే సంపాదించాలి. కాకపోతే హలో సార్, ఏంటి రోడ్డు కడ్డంగా నిల్చున్నారు? తమ్ముడు లాస్ సెంటర్స్ కి వెళ్తే నాకు కొంచెం లిఫ్ట్ ఇవ్వు. హలో సార్, లాస్ సెంటర్స్ కి వెళ్తాను, కాకపోతే లిఫ్ట్ ఇవ్వడం ఏంటి? మీరు నాకు డబ్బులు ఇస్తా అంటే చెప్పండి, నేను అక్కడికి తీసుకెళ్తాను. సరే తమ్ముడు, ఇస్తాను. నీకు నేను ఒక $90 ఇస్తాను. ఓకే సార్, మీరు పెయింట్ వర్క్ చేస్తారా? అవును తమ్ముడు, పొద్దున్నే వెళ్దాం అనుకున్నాను, కాకపోతే నా బైక్ టైర్ పంచర్ అయింది. తమ్ముడు ఇక్కడే ఆపు. ఓకే సార్, మీరు నాకు డబ్బులు ఇస్తే నేను వెళ్ళిపోతాను. ఓకే గైస్, మనం ఏమాత్రం కష్టపడకుండానే మనకైతే సింపుల్ గా $90 అయితే వచ్చేసాయి. అండ్ అలాగే నా దగ్గర ఇంతకు ముందు $4 అయితే ఉంటాయి కదా, టోటల్ గా $94 అయితే ఉన్నాయన్నమాట. హలో సార్, నా దగ్గర టోటల్ గా $94 అయితే ఉన్నాయి. దీనికి ఏదైనా హౌస్ వస్తుందా? ఇప్పుడు నీ దగ్గర $94 ఉన్నాయన్నావు కదా, $94కి ఎలాంటి హౌస్ రాదు, $100 ఉంటేనే వస్తుంది. అయ్యో సార్, ప్లీజ్ సార్, ఎలాగైనా సరే $94కి ఒక హౌస్ అయితే ఇచ్చేయండి. సరే, కేవలం $6 తక్కువగా ఉన్నాయి కాబట్టి నేను చెప్పింది చేస్తే నీకు $100 హౌస్ని ఇస్తాను. చెప్పండి సార్, ఏం చేయాలో? నీకే గనక ఫ్యాన్స్ ఉంటే ఈ వీడియోని చూసే వాళ్ళందరూ కూడా వీడియోకి లైక్ చేయాలి, అలాగే కామెంట్లో 6 అని కామెంట్ చేయాలి, అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి. అలా అయితేనే నేను నీకు $100 హౌస్ని ఇస్తాను. ఓహో అంతేనా? మా సబ్స్క్రైబర్స్ కి నేనంటే చాలా అభిమానం. నువ్వు చెప్పినట్టుగానే మా సబ్స్క్రైబర్స్ చేసేస్తారు. అయితే సరే, నీ దగ్గర $94 ఇచ్చేసేయి, నేను నీకు ఇంకొక హౌస్ లొకేషన్ పంపిస్తాను. థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్, మీ వల్ల అతను నాకు ఏంటంటే ఇంకొక హౌస్ అయితే ఇచ్చేసాడు. అండ్ ఇదేంటంటే $100 హౌస్ అనమాట. సో పదండి, అది చూడడానికి ఎలా ఉంటుందో ఏంటో ఫస్ట్ గా మనం ఏంటంటే లొకేషన్ దగ్గరికి అయితే వెళ్దాం. పదండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి చాలా చిన్న హౌసెస్ అయితే ఉన్నాయి. నాకు లొకేషన్ అయితే ఇక్కడే చూపిస్తుంది. ఎగ్జాక్ట్లీ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం. అండ్ ఇక్కడ అర్రే గైస్, ఇందులో మనకి ఏంటంటే ఒక వెహికల్ అయితే ఉన్నట్టుంది. మనం స్టార్టింగ్ లో మనకి ఏంటంటే మంచిగా వేరే వాళ్ళ ఇంటి దగ్గర ఈ బైక్ అయితే దొరికింది కదా, ఇక్కడ మనం కొన్న ఈ హౌస్ ఉంది కదా, దీంట్లో మనకి ఏంటంటే ఒక పాత కార్ అయితే దొరికింది గైస్. చూస్తున్నారు కదా, దీనికి పెయింట్ పోయింది అండ్ చాలా పాతగా అయితే ఉందన్నమాట. కానీ ఒకసారి హౌస్ చూడండి,
చాలా పెద్దగా ఉంది కదా, కానీ దీనికి కూడా పెయింట్ అయితే లేదు, అందుకే చూడ్డానికి ఎంతగానో మంచి అయితే అనిపించట్లేదు. కానీ ఫ్రెండ్స్ హౌస్ అయితే పర్వాలేదు, ఇంతకు ముందు దానికన్నా బెటర్గా ఉంది. అండ్ అలాగే చాలా పెద్దగా ఏరియా అయితే ఉందన్నమాట. ఇక్కడ పెద్ద సముద్రం అయితే ఉంది. కానీ ఫ్రెండ్స్ ఇక్కడ ఒక చిన్న స్విమ్మింగ్ పూల్ ఉంటే బాగుండేది. అండ్ అలాగే ఇటువైపు కూడా కొంచెం ఏరియా ఉంది కాబట్టి మనం ఫ్యూచర్లో ఏదైనా వెహికల్ని కొనుక్కుంటే పార్క్ చేసుకోవచ్చు. దాంతో పాటుగా ఏమైనా పార్టీలు చేసుకోవాలన్నా చేసుకోవచ్చు అనమాట. ఓకే పర్లేదు గైస్, $100 కంటే ఇంతకు మించి మనం ఎక్స్పెక్ట్ చేయలేం కదా. చూడ్డానికైతే బాగానే ఉంది. లోపల ఇంకా ఇంటీరియర్స్ ఎలా ఉంటాయో చూస్తే బాగుంటది. కానీ ఫ్రెండ్స్ దానికంటే ముందుగా ఇక్కడ మన వెహికల్ అయితే ఉంది కదా, అంటే కార్ అయితే వాళ్ళు ఇచ్చారు కదా, అంటే ఫ్రీగానే ఇచ్చారు. సో దీన్ని ఒకసారి టెస్ట్ చేసి చూద్దామా. అరే గైస్ అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ అతను ఎందుకని కింద పడ్డాడు? అరే దాని గురించి అయితే తర్వాత చూద్దాం, ముందు మనం ఏంటంటే దీన్ని అయితే టెస్ట్ చేసి చూద్దాం గైస్. ఓకే పర్లేదు కదా, నిజంగా బాగానే వెళ్తుంది. అండ్ బైక్తో ఏంటంటే కొంచెం సేఫ్ కాదు, మనం ఇట్లా పొరపాటుని ఇట్లా గోడకు గుద్దామనుకో, బైక్ ఉంటే మనం కింద పడిపోతాం అనమాట. అదే కార్ ఉంటే మనకైతే ఎక్కువగా డ్యామేజ్ అవ్వదు, కార్కు మాత్రమే డ్యామేజ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఇంతకుముందు అయితే చూసాం కదా, వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉందో ఒకసారి అడిగి తెలుసుకుందాం పదండి. ఎందుకని అతను కింద పడి ఏడుస్తున్నాడు? అండ్ అలాగే ఆవిడేమో చుట్టూ తిరుగుతుందన్నమాట. అసలు ఏం జరిగిందో ఒకసారి అడుగుదాం పదండి. హలో సార్, హలో ఏమైంది మీకు? అన్నా కాపాలన్నా, మా భార్యని కాపాలు. ఏంటి మీ భార్యని కాపాడాలా? మీ భార్యకి ఏమైంది? బాగానే ఉంది కదా. లేదన్నా మా భార్య ఆరోగ్యం అస్సలు బాగుండట్లేదు, రోజు రోజుకు పాడవుతుంది. అసలు ఏం జరిగిందంటే మేము ఎంతో ప్రేమగా ఒక కుక్క పిల్లని పెంచుకున్నాము, మాకు పిల్లలు లేరు. దాంతో దాన్ని చాలా ప్రేమగా చూసాము. మా భార్య అయితే దానిని సొంత బిడ్డలాగా చూసింది. కానీ ఒకరోజు మేము పిక్నిక్కి వెళ్ళాము, అక్కడ మా కుక్క తప్పిపోయింది. దానికోసం మేము చాలా వెతికాము కానీ దొరకలేదు. ఆ రోజు నుంచి మా ఆవిడ ఇలా ప్రవర్తిస్తుంది. ఓహో అవునా, విషయం మొత్తం అర్థమైపోయింది. ఇప్పుడు నన్ను ఏదైనా హెల్ప్ చేయమంటారా? అన్నా నువ్వు గనుక ఆ కుక్క పిల్లని తెచ్చిస్తే నీకేం కావాలన్నా ఇస్తాను. ఏంటి నాకేం కావాలన్నా ఇస్తారా? మీరు ఒక $1000 ఇవ్వగలరా? అన్నా ఇస్తాను. ఆ కుక్క పిల్ల ఎక్కడ తప్పిపోయిందో దాని లొకేషన్ నీకు పంపుతాను, ఎలాగని సరే వెతికి తీసుకురా అన్నా. సరే మీరేం కంగారు పడకండి, కానీ కుక్క పిల్లని తీసుకురావాలంటే ఈ కార్ పని తీసుకురాలేను కదా. అన్నా నా దగ్గర ఆఫ్ రోడ్ వెహికల్ ఉందన్నా, దాన్ని తీసుకెళ్ళు, నీ మీద నాకు నమ్మకం ఉంది. మీరేం కంగారు పడకండి, నేను వెంటనే వెళ్ళి మీ పప్పిని వెతుక్కొని తీసుకొని వస్తాను. కానీ ఫ్రెండ్స్ వీళ్ళు ఎంతగానో ఆ పప్పిని వెతికారు, వాళ్లకు దొరకంది నాకు దొరుకుతుందా? నేనైతే ట్రై చేద్దామని వెళ్తున్నాను. సో దొరికితే బాగుంటుంది గైస్. మీరైతే లైక్ చేయకపోతే ఫాస్ట్గా లైక్ చేసేయండి, కొంచెం సపోర్ట్ చేసినట్టుగా అవుతుంది. ఓకే పదండి, మనం ఫాస్ట్గా అతను నాకు లొకేషన్ అయితే పెట్టాడు ఇప్పుడే. సో ఆ లొకేషన్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఫ్రెండ్స్ నేను పప్పిని చాలా ఈజీగా కనిపెడతా అనుకుంటున్నాను, ఎందుకంటే నా దగ్గర చిన్నగా ఉన్నప్పటి నుంచి చాప్ గార్డ్ అయితే ఉన్నాడు. వాటి గురించి నాకు కొంచెం ఐడియా అయితే ఉంది, అవి ఎక్కడ ఉంటాయి, ఎలా తిరుగుతాయి ఏంటి అనేది. సరే ఫ్రెండ్స్ పదండి, మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి వెతుకుదాము. ఎందుకంటే వెనకాల మొత్తం రోడ్డు ఉందన్నమాట, ముందుకు ఇంకా చాలా పెద్ద అడవి అయితే ఉంది. ఈ అడవిలోనే ఎక్కడైనా ఉండుంటది. ఇక్కడ ఎక్కడైనా సరే కార్ని పార్క్ చేసి వెతకడానికి అయితే ట్రై చేద్దాం. వాళ్ళు పెంచుకునే కుక్క పేరు గుర్తున్నా కూడా బాగుండేది, దాన్ని నేను అడగకుండానే వచ్చేసాను. ఇక్కడ ఎక్కడుందబ్బా, ఇక్కడ నాకు ఎక్కడ కూడా పప్పి అయితే కనిపించట్లేదు. ఒకసారి కిందికి దిగి వెతకడానికి అయితే ట్రై చేద్దాం. ఆ కుక్క ఎంత పెద్ద ఉంటుందో కూడా తెలియదు. కొంపదీసి ఇక్కడ ఇవి ఉన్నాయి కదా బంకర్ల టైప్లో, వీటిలలో కూడా ఎక్కడైనా సరే తప్పిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అందుకే మనం ఏంటంటే వీటిని కూడా వెతకడానికి అయితే ట్రై చేయాలి. అరే ఒక్క నిమిషమా అండి, అక్కడేంటి ఏదో పప్పి టైప్లో అనిపిస్తుంది. అరే గైస్ పదండి, నాకు ఇక్కడ సౌండ్ కూడా వస్తుందన్నమాట. సో ఇటువైపే. ఓకే వాళ్ళు చెప్పిన డీటెయిల్స్ ప్రకారం చూస్తే ఇది వాళ్ళ కుక్కలాగే అనిపిస్తుంది, నాకు తెలిసి అదే అనుకుంటున్నాను గైస్. సరే ఫాస్ట్గా వెళ్ళి మన కార్ని అయితే ఇక్కడికి తీసుకొద్దాం పదండి. అదే పప్పి అయితే బాగుంటది గైస్, అప్పుడు మనకి ఏంటంటే $1000 అయితే వస్తాయి, అప్పుడు మనం ఇంకొక హౌస్ అయితే కొనుక్కోవచ్చు. ఓకే ఫ్రెండ్స్ ఫైనల్లీ కుక్కని సేఫ్ గా ఇందులో అయితే ఎక్కించాను. అండ్ పదండి మనమైతే రిటర్న్ వెళ్ళిపోదాము, కొంచెం జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. నాకు తెలిసి వాళ్ళు ఈ పప్పిని చూస్తే ఖచ్చితంగా సంతోషిస్తారనుకుంటా. హలో సార్, ఇదిగో ఇదేనా మీరు తప్పిపోయిన కుక్క అని అన్నారు కదా, నాకైతే సింపుల్ గా దొరికింది, మీకెందుకని దొరకలేదంటున్నారు? ఏంటి తీసుకొచ్చారా? సరే చూద్దాము. ఇదే. అరే నేను చాలా వెతికాను, నాకెక్కడ దొరకలేదు. నువ్వేంటి చాలా తక్కువ టైంలో ఈజీగా కనిపెట్టుకుని తీసుకొచ్చేసావు.
సార్ నేను కూడా ఒక కుక్కని పెంచుకుంటున్నాను. వాడి పేరు వచ్చేసి చాప్. వాడు నా దగ్గర చిన్న ఉన్నప్పటి నుంచి ఉన్నాడు, అందుకే నాకు కొంచెం ఐడియా ఉంది. బంగారం, నువ్వేం బాధపడకు, మన కుక్కని వెతికి పట్టుకున్నాము. సార్ ఇక మీరు నాకు డబ్బులు ఇస్తే నేను వెళ్ళిపోతాను. బాబు, నీకు ఎంత థ్యాంక్స్ చెప్పినా కూడా తక్కువే. ఇస్తాను. అమ్మయ్య, ఓకే గైస్, అసలు అనుకోలేదు $1000 ఇంత సింపుల్ గా సంపాదిస్తానని. ఓకే, ఫైనల్లీ నేను హౌస్ ని పర్చేస్ చేసేసి ప్లేస్ కి అయితే వచ్చేసాను. అండ్ మన దగ్గర ఇప్పుడు $1000 ఉన్నాయి కదా. $1000 తో నాకు తెలిసి ఇంకా కొంచెం బెటర్ హౌస్ అయితే మనం కొనుక్కోవచ్చు అనుకుంటున్నాను. హలో సార్, నా దగ్గర $1000 ఉన్నాయి. $1000 కి ఏదైనా సూపర్ హౌస్ వస్తుందా? బాబు, సూపర్ హౌస్ అని చెప్పలేను, కానీ నీకు ఒక మినీ విల్లా ఉంటుంది కదా, దాని టైప్లో ఉంటుంది. సరే, $1000 పేమెంట్ చేసేసాయి, హౌస్ని తీసుకో. ఓకే ఫ్రెండ్స్, పదండి. నాకేంటంటే అతను లొకేషన్ అయితే పంపించాడు. అండ్ అది వచ్చేసి $1000 అనమాట. నిజంగా చూడ్డానికైతే బాగుంటుండొచ్చు అనుకుంటున్నాను. ఇప్పుడు వామో, ఒకసారి వాడి స్పీడ్ చూడండి గైస్, ఎంతగానో స్పీడ్ వెళ్తున్నాడు. అండ్ కాకపోతే నా దగ్గర ఈ చండాలమైన కారు ఉంది కదా, అక్కడ నాకు ఏదైనా మంచి కారు దొరికితే బాగుంటది గైస్. ఫ్రెండ్స్, నేను పొరపాటున వేరే రూట్ నుంచి అయితే వస్తున్నాను. ఇక్కడ ఈ బ్రిడ్జ్ ఉంది కదా, బ్రిడ్జ్ పైన కూడా మన కారు పడుతుందో పట్టదో కూడా తెలీదు. ఓకే చలో గైస్, ఫైనల్లీ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఓకే, ఇది అదే హౌస్ గైస్. ఒక్కసారి చూడండి, హౌస్ అయితే నిజంగా అతను చెప్పినట్టుగానే మినీ విల్లా ఉంటుంది కదా, దాని టైప్ లో ఉందన్నమాట. చూడ్డానికి హౌస్ ఏమన్నా ఉందా, నిజంగా సూపర్ ఉంది కదా. గ్యారేజ్ వచ్చేసి ఇటువైపు అయితే ఉన్నట్టుంది. అండ్ కాకపోతే ఒక షెల్టర్ ఉంది కదా, నాకు తెలిసి 1 లేకపోతే 2 వెహికల్స్ అయితే పడుతుండొచ్చు. చిన్నగా ఉందన్నమాట. అండ్ ఇటువైపు నుంచి కూడా వెళ్ళొచ్చు. మెయిన్ డోర్ వచ్చేసి ఇదన్నమాట. కానీ ఫ్రెండ్స్ చూడండి, చూడడానికైతే అద్దాలతో బాగానే ఉంది కదా. అండ్ ఇందులో మనకి ఏంటంటే ఒకటి ఫ్రీ వెహికల్ అయితే వచ్చింది, కానీ చూడడానికి డిఫరెంట్గా ఉందన్నమాట. దీని పేరు వచ్చేసి డింకా. అండ్ అలాగే దీంతో పాటుగా ఒక బైక్ ఉంది. అండ్ అలాగే బైసైకిల్ కూడా ఉంది. ఇప్పుడు మన దగ్గర తీసుకొచ్చిన ఆ కారు ఉంది కదా, అది చూడండి చాలా పాత కారు కదా. అండ్ ఇది వచ్చేసి కొత్తది కాబట్టి చూడ్డానికి బాగానే ఉంది. అండ్ అలాగే స్పీడ్ కూడా పర్లేదు గైస్, బాగానే వెళ్తుంది. కానీ గైస్ చూసారు కదా, ఏమన్నా కంట్రోల్ అవుతుందా? నిజంగా నెక్స్ట్ లెవెల్. అరే, నాకేదో ఫోన్ వస్తుంది, ఆగండి. సిమియాన్ ఏంటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు? ఒక్క నిమిషం అండి గైస్. హలో సిమియాన్, ఏంటి ఇప్పుడు ఫోన్ చేసావు? ఫ్రాంక్లిన్, నాకు నీతో అర్జెంట్ పని పడింది. తొందరగా నువ్వు షోరూమ్ దగ్గరకు వస్తావా? ఏంటి షోరూమ్ దగ్గరకా? ఇప్పుడు అంత అర్జెంట్ పని ఏముంది చెప్పు. నీకు డబ్బులు కావాలంటే తొందరగా రా, ఇక్కడికి వచ్చిన తర్వాతే చెప్తాను. ఏంటి డబ్బులా? సరే వస్తున్నాను, పెట్టేసేయ్. అరే గైస్, మనం ఇంకా ఈ హోమ్ లోపలికి వెళ్ళి దాన్ని చెక్ చేద్దాం అనుకున్నాము. అప్పట్లోపే మనకి ఏంటంటే సిమియాన్ అర్జెంట్గా రమ్మని ఫోన్ చేసాడు. సరే, మనకు సిమియాన్ అయితే ఫోన్ చేశాడంటే ఖచ్చితంగా వెహికల్కు సంబంధించింది ఏదో గానీ జరుగుంటుంది. నాకు తెలిసి మన ఫ్రాంక్లిన్ గారు ఖచ్చితంగా వెహికల్స్ ని తిరిగి తీసుకొస్తాడు అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ సిమియాన్ కార్ డీలర్షిప్ దగ్గరికి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడే ఉన్నాడు గైస్. అరే, కొత్త వెహికల్స్ అయితే వచ్చినట్టున్నాయి కదా, ఒకసారి చూడండి ఏమన్నా ఉన్నాయా? నిజంగా సూపర్ గైస్. ఈ రెడ్ కలర్ కార్ ఏంటంటే మినీ స్పోర్ట్స్ కార్ ఉంటుంది కదా, దాని వైబ్ అయితే ఉంది. అండ్ ఇది వచ్చేసి సెడాన్ కారు, కానీ దీనికి డిజైన్స్ చూడండి. ఒక్కసారి లోపల ఇంటీరియర్స్ చూడండి గైస్, ఏమన్నా ఉన్నాయా? నిజంగా నెక్స్ట్ లెవెల్. ఇలాంటి కార్ని నేను ఇప్పటివరకు చూడలేదు, అంటే చాలా స్పెషల్ కార్ అనుకుంటా. అండ్ ఇది వచ్చేసి థోర్ కార్ ఉంటుంది కదా, దాని టైప్లో ఉంది. నిజంగా సూపర్ ఉంది గైస్. సిమియాన్ చెప్పు, ఏంటి అర్జెంటుగా రమ్మని చెప్పావు? ఫ్రాంక్లిన్, అదేంటంటే నీకు బల్లస్ బ్రదర్స్ తెలుసు కదా, వాళ్ళు నా వెహికల్స్ ని తీసుకెళ్లిపోయారు. మొత్తం 3 వెహికల్స్. ఏంటి, అవునా? ఇంతకీ ఎప్పుడు తీసుకెళ్లారు? నిన్న రాత్రి తీసుకెళ్లారు. నేను పొద్దున వచ్చి చూసేసరికి లేవు, కానీ నా దగ్గరున్న ప్రతి వెహికల్కి ట్రాకర్ ఉంటుంది. దాన్ని ఫాలో అవుతూ వాళ్ళు ఉండే లొకేషన్ దగ్గరికి వెళ్ళాను. అయితే మరి నెక్స్ట్ ఏం జరిగింది? నేను వాళ్లకు నా వెహికల్స్ నాకు తిరిగి ఇవ్వమన్నాను, కానీ వాళ్ళు నన్ను కొట్టి పంపించారు. అరే, ఏంటి అంత పని జరిగిందా? అయితే ఇప్పుడు నేను ఆ వెహికల్స్ని తీసుకురావాలా? అవునవును, కరెక్ట్గా చెప్పావు. నువ్వే వాళ్ళకు కరెక్టు. నువ్వు ఆ బల్లస్ బ్రదర్స్తో చాలాసార్లు ఎదుర్కొన్నావు. ఈ దానికి నువ్వే కరెక్ట్ అయిన పర్సను, అందుకే నీకు ఫోన్ చేశాను. నువ్వు కనుక ఆ 3 వెహికల్స్ తీసుకొస్తే నీకు ఒక్కొక్క వెహికల్ని తీసుకొచ్చినందుకు $30,000, అంటే మొత్తం 3 వెహికల్స్ తీసుకొస్తే $90,000 ఇస్తాను. ఏంటి, $90,000? అయితే నేను తీసుకొస్తాను. సరే, నేను డబ్బులు రెడీ చేసుకుంటాను. వెళ్ళు. ఓకే గైస్, పదండి. ఇప్పుడు మనం ఏంటంటే నెక్స్ట్ హౌస్ను కొనుక్కునేందుకు ఒక మంచి ఛాన్స్ వచ్చిందనమాట. $1,00,000కి మనం ఏంటంటే నెక్స్ట్ హౌస్ని అయితే కొనుక్కోవచ్చు. కానీ మనకేంటంటే ఇప్పుడు సిమియాన్ $90,000 అయితే ఇస్తా అంటున్నాడు. ఇంకా 10,000 ఎలాగో ఒకలాగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. కానీ ఫ్రెండ్స్,
అక్కడ బల్లాస్ బ్రదర్స్ కదా, వాళ్ళు వచ్చేసి కొంచెం డేంజర్ అన్నమాట. కానీ నా దగ్గర కొన్ని ట్రిక్స్ ఉన్నాయి, దాంతో నేనేంటంటే వాళ్ళ గ్యాంగ్ లోకి ఈజీగా చేరిపోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవి వచ్చేసి బల్లస్ గ్యాంగ్స్ ఉండే ప్లేసులు అన్నమాట. ఒకసారి చూడండి, చాలా అంటే చాలా పెద్దగా అయితే ఉంటాయి. అండ్ ఇందులో మనం ఒక్కరిని కొట్టామనుకో మిగతా వాళ్ళందరూ వచ్చి మనల్ని అయితే అటాక్ చేస్తారనమాట. సో అందుకే మనం కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఒకసారి చూడండి, వీళ్ళందరి దగ్గర వెపన్స్ కూడా ఉంటాయి గైస్. అందుకే ఇప్పుడు నేనేంటంటే ఫ్రాంక్లిన్ లాగా కనిపించట్లేదు అనుకుంటున్నాను. ముఖానికి మాస్క్ పెట్టుకున్నాను, దాంతో పాటుగా మొత్తం అవుట్ఫిట్ అయితే చేంజ్ చేసేసాను. సో ఈ అవుట్ఫిట్ వచ్చేసి నేను షాప్లో రెంట్కి తీసుకురావడం జరిగింది. డబ్బులు అయితే ఇంకా ఇవ్వలేదు, పని అయిన తర్వాత డబ్బులు అయితే ఇస్తాను. నా దగ్గర గన్ను కూడా ఉంది, ఆ గన్నుతో మనం అయితే ఎదుర్కోవచ్చు అనమాట. కానీ ఫ్రెండ్స్, ఇక్కడ నాకేంటంటే నేను చాలా చోట్ల తిరుగుతున్నాను, కానీ నాకేంటంటే కార్లు ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఇంతకీ బల్లాస్ బ్రదర్స్ ఎక్కడున్నారు? నాకు తెలిసి ఇక్కడే చుట్టుపక్కల ఎక్కడగానే ఉంటుంటాయి. అర్రే గైస్, అదిగో చూడండి, అక్కడైతే ఉన్నాయి. అక్కడైతే చాలా మంది కనిపిస్తున్నారు, దాంతోపాటుగా వెహికల్స్ కూడా ఉన్నాయి. కానీ గైస్, ఒక్క నిమిషమా అండి, అదేంటంటే అక్కడ టోటల్గా ఎంతమంది ఉన్నారో చూసుకోవాలి, దాంతోపాటుగా వాళ్ళ దగ్గర వెపన్స్ ఉన్నాయా లేదా కూడా చూడాలి. ఓకే, వాళ్ళకైతే డౌట్ రాదు, ఎందుకంటే నార్మల్ పర్సన్స్ ఇక్కడ తిరుగుతున్నారని అనుకుంటారు. ఓకే, ముందుగా మనం ఏంటంటే ఒక మంచి పవర్ఫుల్ వెపన్ అయితే తీసుకుందాము. అందులో ఉన్న కొంతమందిని అయినా సరే మనం డిఫీట్ చేయాలి. ఆ తర్వాత నా ప్లాన్ ఏంటంటే అందులో బల్లాస్ బ్రదర్స్లలో మెయిన్ గార్డ్ ఒకడు ఉంటాడనమాట. వాడిని మనం బెదిరించి అక్కడ ఉన్న వెహికల్స్ అన్నిటిని అయితే తీసుకెళ్ళిపోవాలి. సో అందులో మనం ఏంటంటే ఒక్కొక్కరిని మెల్లిగా స్కోప్ పెట్టి లేపేద్దాం గైస్. నా దగ్గర చాలా పెద్ద వెపన్ అయితే ఉంది, సో డౌట్ రాకుండా కొట్టేద్దాము. ముందుగా వీడినైతే మెల్లిగా లేపేద్దాం. నా దగ్గర సైలెన్సర్ ఉంది కాబట్టి వాళ్ళకైతే డౌట్ రాదనమాట. సో ఒకడైతే అయిపోయాడు, అండ్ ఇంకా మెల్లిమెల్లిగా మిగతా వాళ్ళని లేపేద్దాము. సో వీడొక్కడు అయిపోయాడు, అండ్ దాంతోపాటుగా ఇంకా వీడు కూడా అయిపోయాడు. సో మొత్తం ముగ్గురైతే అయిపోయారు. ఇంకా చూద్దాం, మెయిన్గా ఉండే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళైతే అయిపోవాలన్నమాట. సో ఓకే, ఇంకా ఒక్కడైపోతే అయిపోతారు గైస్, ఇంకా వాళ్ళిద్దరు మాత్రం ఉంటారు. ఓకే, ఇప్పుడు మనం ఏంటంటే రష్ చేసే సమయం అన్నమాట. సో పదండి పదండి పదండి, హ్యాండ్స్ అప్, అందరూ అలాగే ఉండండి, లేకపోతే మీ అందరినీ చంపేశాను. ఓకే, ఇక్కడ ఇంకోడు ఉన్నాడు. ఓకే, అలాగే ఉండండి, అలాగే ఉండండి. అరే ఎవడ్రా నువ్వు, మా వాళ్ళనే కొడుతున్నావు? ఎవడు నువ్వు? నేనెవరో తర్వాత, ముందుగా మీరందరూ మోకాల మీద కూర్చోండి, లేదంటే చంపేస్తాను. అలాగే ఉండండి, కదిలారనుకో చంపేస్తాను. ఓకే గైస్, ఇప్పుడు వీళ్ళ దగ్గర వెపన్స్ లేవు, అండ్ అలాగే చుట్టుపక్కల ఉన్న సెక్యూరిటీని అయితే లేపేశాను. కాకపోతే ఇక్కడికి ఇంకా బల్లస్ గ్యాంగ్ అయితే వచ్చేలోపు మనం ఏంటంటే ఇక్కడున్న ఈ వెహికల్స్ ఉన్నాయి కదా, వీటన్నిటిని ట్రక్కులో ఎక్కించేసుకొని మనం అక్కడికైతే తీసుకెళ్ళాలి. ఓకే, ఒకసారి చూడండి గైస్, వెహికల్స్ ఎంత సూపర్గా ఉన్నాయో. ఇది వచ్చేసి గోల్డెన్ కార్ అనమాట, నిజంగా సూపర్గా ఉంది కదా. సో పదండి, మనం ఫాస్ట్గా ఈ వెహికల్స్ అని వచ్చేసి ఈ ట్రక్ లోపలికైతే ఎక్కిద్దాము. ఫైనల్లీ ఎలాగో ఒకలాగా కష్టపడి వెహికల్స్ అన్నిటిని ట్రక్ లోపల ఎక్కించేసాను, అండ్ డోర్స్ కూడా క్లోజ్ చేసేసాను. అరే ఎవడ్రా నువ్వు, క్షణాల్లో వచ్చి కోట్ల విలువ చేసే కార్లను తీసుకెళ్తున్నావు? నేనెవరో చూపిస్తున్నాను చూడు, నేనే ఫ్రాంక్లిన్ని. అరే ఫ్రాంక్లిన్, నువ్వారా? నిన్ను వదిలిపెట్టానురా, నీ అంతు తేలుస్తాను. ఏంట్రా నువ్వు నా అంతు తెలిసేది? ఒక్క బుల్లెట్ కొట్టానంటే అయిపోతావు, ఇంకోసారి నా జోలికొచ్చావో అయిపోతావు. చూస్తానురా, నీ అంతు చూస్తాను. నా దగ్గరికి వచ్చి నా కార్లని తీసుకెళ్తావా? ఇవి నీ కార్లేంట్రా, ఇవి సిమియాన్ కార్లు. నువ్వు దొంగతనం చేసావంతే, నేను మళ్ళీ ఈ కార్లను సిమియాన్కి ఇచ్చేస్తాను. ఇంకోసారి సిమియాన్ జోలికి వచ్చావో నేనున్నానని మర్చిపోకు. ఫ్రెండ్స్, వీళ్ళేంటంటే ఈ కార్లని అక్కడ ఇంకొకడు ఉన్నాడు కదా, సో వాడికి అమ్ముతున్నారనుకుంటా, అందుకే ఈ ట్రక్ ని తీసుకొచ్చేసారు. ఈ ట్రక్ లో ఎక్కించేసుకొని వీటిని వేరే సిటీలోకి తీసుకెళ్లి అక్కడ ఎక్కువ రేటుకి అమ్మేస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ సిమియాన్ షోరూమ్ దగ్గరికి అయితే వచ్చేసాము. వీటిని ఏంటంటే మనం ఇక్కడైతే ఆపేద్దాం. సిమియాన్ వచ్చేసి కొత్తగా తీసుకొచ్చిన కార్లని ఇక్కడే ఆపేస్తాడు. అండ్ పదండి, మనం ఏంటంటే సిమియాన్కి విషయాన్ని అయితే చెప్పేద్దాం. సిమియాన్ కార్లని తీసుకొచ్చేసాను, అక్కడ పెద్ద ట్రక్ ఉంది కదా, దాని లోపల ఉన్నాయి మొత్తం 3 కార్లు ఉన్నాయి. నాకు తెలుసు ఫ్రాంక్లిన్, ఈ పని నీ వల్లే అవుతుందని, అందుకే నేను నీ కప్ప చెప్పాను. సరే నీకు నేను మాట ఇచ్చినట్టుగా $90,000 అయితే ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, సిమియాన్ అయితే డబ్బులు ఇచ్చిస్తాడు. కాకపోతే ఫ్రెండ్స్, అదేంటంటే నా దగ్గర ఒక చిన్న కార్ టైప్ లో ఉండే కదా, అది వచ్చేసి మనం ఏంటంటే ఆ బల్లస్ గ్యాంగ్ దగ్గర వదిలిపెట్టేసి వచ్చేసాము. ఇప్పుడు నేనేంటంటే వేరే ఒక ఇల్లును కొనుక్కుందామని వెళ్తున్నాను, కానీ అది కొంచెం దూరంలో ఉందన్నమాట. దారిలో వెళ్ళేటప్పుడు ఇక్కడ డ్రెస్ అయితే రెంట్కి తీసుకున్నాను కదా, దీన్ని కూడా మనం ఏంటంటే రిటర్న్ అయితే ఇచ్చేయాలి. అరే ఫ్రెండ్స్, కొత్త ఇల్లు నమ్ముతున్నట్ట కొనుక్కునకు వచ్చినా, ఎందుకంటే ఇప్పుడు నేను మస్తు రిచ్, మా మామ మస్తు రిచ్, అందుకే నేను కొనుక్కునకు వచ్చినా అనమాట. ఎందుకంటే ఇప్పుడు మేము మస్తు రిచ్, ఇదిగో చూస్తురుగా, నేను నా గర్ల్ ఫ్రెండ్ ఇద్దరం కలిసి అయితే వచ్చినాం, మా మామ మస్తు రిచ్. హలో సార్, కొత్త ఇల్లు నమ్ముతున్నట్టు కదా, ఇంతకీ బాబు, ముందు మీ దగ్గర ఎన్ని డబ్బులున్నాయో చెప్పండి. నా దగ్గర మొత్తం 50 మిలియన్స్ ఉన్నాయి. 50 మిలియన్స్ కి ఏదైనా వస్తుందా? 1 మిలియన్ కి ఒక హౌస్ వస్తుంది,
కానీ మీ దగ్గర కనుక 100 మిలియన్ ఉంటే మీకు సూపర్ బిగ్గెస్ట్ మ్యాన్షన్ వచ్చేది. అరే రే అవునా, నా దగ్గర మాత్రం 50 మిలియన్సే ఉన్నాయి. అమ్మయ్య ఫ్రెండ్స్, ఫైనల్లీ మళ్ళీ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఓకే పదండి, ఇప్పుడు మన దగ్గర $1,00,000 ఉన్నాయి. అరే అరే ల్యామర్, అరే నువ్వేంట్రా ఇక్కడికి వచ్చావు? వర్ ఫ్రాంక్లిన్, ఇక్కడ నువ్వేం చేస్తున్నావురా? అరే ల్యామర్, అదేంటంటే నేను ఇల్లును కొందామని వచ్చాను, కానీ నా దగ్గర $90,000 మాత్రమే ఉన్నాయి. సో ఇప్పుడు నేనేంటంటే ఇంకొకటి 1 lakh ఇల్లు ఉంటుంది, దాన్ని కొందామని వచ్చాను. వర్ ఫ్రాంక్లిన్, నీ దగ్గర చిన్న మ్యాన్షన్ ఉంది కదరా, ఇంకా నీకు ఇల్లు ఎందుకు? అంటే అరే ల్యామర్, నేను నీకు చెప్పలేదు కదా, ఒకసారి సైడ్కి రా చెప్తాను. అరే ల్యామర్, ఏమైందంటే నా ఇంటిని బ్యాంక్ వాళ్ళు సీజ్ చేశారు. నేను వాళ్ళ దగ్గర $10 million అప్పు చేశాను. అంటే అది ఒక్కసారి చేయలేదు, అప్పుడు తీసుకున్నాను. అలా ఏంటంటే 10 million అయ్యాయి. కానీ నా దగ్గర డబ్బులు లేకపోవడంతో లాస్ట్ 3 years నుంచి నేను ఇంట్రెస్టే పే చేయలేదు. ఇక వాళ్ళు మార్నింగ్ వచ్చేసి నా ఇంటిని సీజ్ చేసేసారు. అరే ఫ్రాంక్లిన్, ఏంటి అంత పని అయిందా? సరే నేను ఉన్నాను కదా, నాకు చెప్తే అయిపోతున్నాయి కదా. అంటే నీ దగ్గర డబ్బులు ఉంటాయో ఉండయో, అలాగే నీకెందుకు ఇబ్బంది అని నేను నీకు చెప్పలేదు. అరే ఇబ్బంది అంటే ఏం రా, నువ్వు నేను చిన్నప్పటి నుంచి దోస్తులం రా. నాకేదైనా ప్రాబ్లం ఉంటే నువ్వు హెల్ప్ చేసినావు, ఇప్పుడు నీకేదైనా ప్రాబ్లం ఉంటే నేను హెల్ప్ చేయనా? ఈ మాట అన్నందుకు చాలా అంటే చాలా సంతోషం రా. సరే ఇప్పుడు నా దగ్గర 90,000 ఉన్నాయి కదా, నేను వేరే ఒక ఇంటినైతే కొనుక్కుంటాను. ఒరే ఫ్రాంక్లిన్, ఆగు, నేను నీకు 10 million కావాలన్నావు కదా, ఇచ్చేసా. నా దగ్గర 50 million ఉన్నాయి. ఏంట్రా ల్యామర్, నువ్వు నిజంగా చెప్తున్నావా? నిజంగా నీకు చాలా అంటే చాలా థ్యాంక్స్ రా, ఎందుకంటే ఆ అప్పు ఎలా తీర్చాలో అని అనుకుంటున్నాను. అరే నీకు డబ్బులు ఇస్తా కానీ ఇంకోసారి నువ్వు అట్లా అప్పులు చేయకు. సరే రా, థ్యాంక్ యూ సో మచ్ రా. అరే ఫ్రెండ్స్, మీరు మన ల్యామర్ గారి కోసం అని సరే ల్యామర్ ఇస్ గుడ్ అని కమెంట్ చేయండి, ఓకేనా? ఖచ్చితంగా కమెంట్ చేయండి, ఎందుకంటే ల్యామర్ గారు చూసారు కదా, నా ఇంటిని నేను మళ్ళీ తిరిగి పొందేందుకు డబ్బులు అయితే ఇస్తున్నాడు. అమ్మాయి ఫ్రెండ్స్, ల్యామర్ గారి దయ వల్ల మన ఇల్లు మనకైతే వస్తుందన్నమాట. సో పదండి, బ్యాంక్ లోపలికైతే వెళ్దాం. నేను తీసుకున్న 10 million అప్పు ఉంది కదా, దాన్ని అయితే క్లియర్ చేసిస్తాను. ఫైనల్లీ ఫ్రెండ్స్, మన ల్యామర్ గారు హెల్ప్ చేయడం వల్ల నా ఇల్లు నాకైతే వచ్చేసింది. అండ్ అలాగే నా దగ్గర $90,000 ఉండే కదా, నేను సిమియాన్ దగ్గరికి వెళ్ళాను. నాకు అక్కడ ఈ కార్ అయితే బాగా నచ్చిందనమాట. సో అందుకే దీన్ని అయితే పర్చేస్ చేసేసి ఇంటికి అయితే తీసుకొచ్చేసాను. ఒక్కసారి చూడండి గైస్, గోల్డెన్ కలర్లో చూడడానికి ఎంత ఎక్సలెంట్గా కనిపిస్తుందో. నాకైతే సూపర్గా నచ్చిందనమాట ఈ కారు, అందుకే పర్చేస్ చేశాను. అండ్ దీనికి వచ్చేసి స్పెషల్గా చూడండి, వీల్స్కి అయితే డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. అండ్ మొత్తానికైతే ఈరోజు వీడియో చూసారు కదా, మీకైతే తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక వీడియో నచ్చితే ఫాస్ట్గా వీడియోకి లైక్ చేసేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో మంచి వీడియోస్ ప్రతిరోజు మీరు చూడొచ్చు. సో మరి నెక్స్ట్ ఇంకోటి మంచి వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.